ఇది పాకిస్తాను అటు బంగ్లాదేశ్ లాగా మన దేశం కూడా తయారైపోయి ఉండే దేశం అన్నమాట. ఈ రోజు సెక్యులర్ దేశం అంటే కులం మతం భేదం లేకుండా అందరినీ ఈక్వల్ గా నడిపించినటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన అంబేద్కర్. అంబేద్కర్ ఆశయ సాధనకు ఈ రాజ్యాంగం సమర్పించడానికి మనం ఈ విధంగా జీవించడానికి స్వతంత్రం మనకి తెచ్చిన హక్కుల్ని సద్వినియోగం చేసుకుని ముందుకెళ్లాలని చెప్పి ఈ స్వతంత్రం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కూడా జనవరి 26న రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చిన రోజు. మరి ఆ రోజుల్లో ఎంతో మంది మహనీయులు ఒక త్యాగం వలన ఇవాళ భారతదేశము సర్వస్వతంత్రంగా ఇవాళ ఉన్నాము అని అంటే ఆ మహనీయుల యొక్క కృషి, వాళ్ళ త్యాగ ఫలితము. వాళ్ళ ప్రాణదానాలు చేసి మరి ఇవాళ మన అందరి గురించి, భావితరాల గురించి ఇవాళ స్వాతంత్రాన్ని సిద్ధింపజేశారు. మరి అలాంటి మహనీయులను అందరిని కూడా మనం స్మరించుకుంటూ ఇవాళ భారతదేశము ప్రపంచ దేశంలోనే అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ. మరి ఇలాంటి భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంతో అడుగులు ముందుకు వేస్తూ మనం అందరం కూడా కుల మతాలకు అతీతంగా అడుగులు ముందుకు వేయాలి. ఇవాళ ఒకటే ప్రకటించే అంశం ఏంటంటే ప్రజలందరికీ కూడా ఒకటే తెలియపరుస్తా ఉన్నా, భారతదేశము మనకి ఏమిచ్చిందన్న దానికన్నా మనం భారతదేశానికి ఏమిచ్చాము అనేది ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆలోచన చేయాలి. ఇవాళ భారతదేశము ఎంతో మంది త్యాగమూర్తుల ఫలితం వలన ఇవాళ మనము సర్వస్వతంత్రంగా ఉన్నాము. మరి మనం భారతదేశానికి ఏం చేశాము అని ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఇలాంటి మహనీయులను అందరినీ కూడా మనం స్మరించుకుంటూ వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మన దేశానికి, మన రాష్ట్రానికి, మన గ్రామానికి మనం ఏం చేసామో ఒకసారి ఆలోచన చేసుకుని ఇవాళ నుంచి సంకల్పించుకుని అడుగులు ముందుకు వేయాలని ప్రతి ఒక్క పౌరుడిని కూడా కోరుతూ అందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే. మొత్తం మట్టి మట్టి, కనీసం జ్ఞానం లేదండి వీళ్ళకి. వీళ్ళు మనుషులేనా? ఈ తరహాలో మరి వ్యక్తులు ఉన్నారని అంటే ఫ్లెక్సీలు మట్టికి మొత్తం ఫ్లెక్సీలే, ఊరంతా ఫ్లెక్సీలే. కానీ పనితనం చూస్తే గుడ్డు సున్నా. ఇలాంటి వ్యక్తులు ఏమనాలని అడుగుతా ఉన్నా. 6 ప్రజాప్రతినిధులు రాజమండ్రి నివాసం ఉంటున్నారు. ఎవరికి బాధ్యత లేదు. ఫ్లెక్సీలు మటుకు ముందర ఉంటారు. ఇవాళ రిపబ్లిక్ డే రోజున భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ ప్రబుద్ధులు ఏం గౌరవం ఇచ్చారనేది ఇవాళ రాజమండ్రి ప్రజలనే కాదు యావత్ భారతదేశ ప్రజలను కూడా గమనించాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం తీసుకొచ్చింది, ఇది కట్టింది భారత పార్లమెంట్ భవనాన్ని నమూనాగా తీసుకుని వచ్చి ఇక్కడ కట్టి దానిపైన అంబేద్కర్ గారిని నిల్చోబెట్టాం. వీళ్ళు ఏం గౌరవిస్తున్నారు? రిపబ్లిక్ డే రోజున కనీసం దీన్ని శుభ్రం చేయలేదని అంటే ఏ స్థాయిలో వీళ్ళు ఉన్నారనేది ఒక్కసారి ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. ఇది చాలా చాలా అన్యాయము, చాలా చాలా దుర్మార్గము. వీళ్ళకి బుద్ధి రావాలి. ఈ ప్రజాప్రతినిధులకి ప్రజలు బుద్ధి చెప్పాలి. నేను ఇవాళ జిల్లా కలెక్టర్ గారిని, మున్సిపల్ కమిషనర్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఇమీడియట్గా దీన్ని బాధ్యత తీసుకుని ఇవన్నీ కూడా శుభ్రాలు చేయండి. దీన్ని అన్నీ కూడా రీప్లేస్ చేయండి, మెయింటెనెన్స్ చేయండి. ఇది ఒకటే కాదు, మేము దండి మార్చ్ కూడా తీసుకుని వచ్చాం. దాన్ని కనీసం పెయింటింగ్ వేసే పాపానికి పోరు, శుభ్రాలు చేయరు. ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం? మన ప్రజాస్వామ్యంలోనైనా బతికేది ఇదా? ఇంత దారుణమా? వచ్చిందా? భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. గణతంత్ర దినోత్సవం రోజున సాక్షాత్తు పార్లమెంట్ నమూనాతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని, పార్లమెంట్ భవనాన్ని ఒక నమూనా చేసి దాన్ని నిర్మించి దానిపైన రాజ్యాంగ సృష్టికర్త ఇవాళ మనం అందరం కూడా ఎంత సర్వ స్వతంత్రంగా వాక్ స్వాతంత్రము, భారతదేశంలో ప్రతి ఒక్కరూ కుల మతాలకి అతీతంగా ఒక సెక్యులర్ కంట్రీ కిందన జీవిస్తున్నామని అంటే ఆ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఆ బిఆర్ అంబేద్కర్ గారు ఇవాళ రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి భారతదేశంలో ఈ రోజు నుంచి ఇంప్లిమెంటేషన్ జరిగింది జనవరి 26న.
భారతదేశ వ్యాప్తంగా ఇది ఒక పండుగ వాతావరణం. మరి ఇంత అద్భుతమైన రోజున పార్లమెంట్ నమూనాతో ఇక్కడ అంబేద్కర్ గారిని ప్రతిష్ఠిస్తే ఇక్కడ కనీస పక్షాన లైటింగ్ మాట దేవుడు అడగండి, కనీసం శుభ్రాలు చేసిన పాపానికి పోలా. ఎంత అన్యాయమో చూడండి, ఎంత దారుణమో చూడండి. రాజమండ్రి హెడ్ క్వార్టర్స్, కలెక్టర్ గారు ఇక్కడే ఉంటారు, మున్సిపల్ కమిషనర్ ఇక్కడే ఉంటారు, 6 ప్రజాప్రతినిధులు రాజమండ్రిలో నివాసం ఉంటారు. అక్కడ ఎంపీ, జిల్లా మంత్రి, సిటీ ఎమ్మెల్యే, రూరల్, రాజానగరము, అదేవిధంగా ఎమ్మెల్సీ, 6 వ్యక్తులు ఇక్కడ నివాసం ఉంటారు రాజమండ్రిలో. అసలు ఏం బాధ్యత ఉందండి వీళ్ళకి? కనీసము వీళ్ళకి మినిమం సెన్స్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నా. 6 ప్రజాప్రతినిధులు రాజమండ్రిలో ఉంటూ ఎయిర్పోర్ట్ నుంచి ఎవరైనా వస్తే ఇక్కడ పార్లమెంట్ నమూనాతో అంబేద్కర్ గారు కనబడతారు, స్వాగతం చెప్తా ఉంటాం. మరి అలాంటిది కనీసము శుభ్రాలు చేసిన పాపానికి పోలా. ఒక పక్కన చూస్తే ఇంత అద్భుతంగా మేము తయారు చేస్తే ఎక్కడ పడితే అక్కడ మెయింటెనెన్స్ లేక విరిగిపోతున్న టైల్స్ విరిగిపోతా ఉన్నాయి. మరి అదే విధంగా అక్కడ ఉన్న గ్రిల్ అంతా విరిగిపోతా ఉన్నాయి. ఇక్కడ ఢిల్లీ నుంచి ఆ పింక్ స్టోన్ తీసుకుని వచ్చాం. పార్లమెంట్ ఏ రకంగా అయితే కట్టారో, ఏ రాయితో అయితే కట్టారో ఆ పింక్ స్టోన్ ని ఇక్కడ తీసుకుని వచ్చి ఆ పింక్ స్టోన్ తో పార్లమెంట్ నమూనాను చేసి ఇక్కడ అంబేద్కర్ గారిని ప్రతిష్ఠ చేస్తే వీళ్ళు ఇచ్చే గౌరవం ఏంటనేది, కూటమి ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఏంటనేది అర్థమవుతోంది. ఇమీడియట్ గా ఇప్పటికైనా అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రి అనే ఒక నియోజకవర్గం ఉంది, మీకు బహుశా మర్చిపోయారో గుర్తుందో నాకు తెలియదు, దీన్ని ఒకసారి చూడండి. ఇక్కడ పార్లమెంట్ నమూనాతో నాకు ఈ తరహాలో అంబేద్కర్ గారిని ప్రతిష్ఠించిన ఆంధ్రప్రదేశ్ లో అటు విజయవాడలో జగనన్న నిర్మాణం చేశాడు, ఇక్కడ చిన్న స్థాయిలో మేం చేశాం. ఇది ఒకసారి గమనించండి. ఇక్కడ మీ ప్రజాప్రతినిధులు ఏ పార్టీ గౌరవిస్తున్నారో ఒకసారి గమనించండి. అయ్యా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మీరు కూడా ఒకసారి దృష్టి పెట్టండి, రాజమండ్రిలో ఏం జరుగుతా ఉన్నాయి. ఒక పక్కనేమో బ్లేడ్ బ్యాచ్ వీరంగం చేస్తున్నారు, లిక్కర్ సిండికేట్ ఏ రకంగా ఆడియో లీక్ లేనియో మనం అందరం చూసాము. ఇంకో పక్కన పేకాట క్లబ్లు ఏ రకంగా కోటిలింగాల దేవాలయంకి చైర్మన్ ఆడిస్తా ఉన్నాడు, అది మనం చూసాము. ఇన్ని రకాలుగా అన్యాయాలు చేస్తా ఉంటే మీరు ఏం చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఒకటే ప్రశ్న ఇవాళ గమనించమని కోరుతా ఉన్నా. ఇంత దారుణంగా, అన్యాయంగా, అక్రమంగా రాజమండ్రిలో వ్యవహారాలు జరుగుతా ఉన్నాయి, గమనించండి. ఇవాళ ఇప్పటికైనా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు బుద్ధి వచ్చే విధంగా మీరు చివాట్లు పెడతారా, లేకపోతే నోటీసులు ఇస్తారా, లేకపోతే ఏం చేస్తారా? పార్టీ పరంగా యాక్షన్ తీసుకోండి, ప్రభుత్వ పరంగా యాక్షన్ తీసుకోమని ఇవాళ వాళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి దీన్ని మళ్ళీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమము చేపట్టాలి అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించి శుభ్రాలు చేశాం, పాలాభిషేకం చేశాం, అంబేద్కర్ గారికి పూలమాలతో సత్కరించాము. అది మేము చేసే చిన్నపాటి కార్యక్రమము. ఇప్పుడు ప్రజలందరూ కూడా గమనించమని, ఈ కూటమి ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకే కాదు రాజ్యాంగానికి ఏ స్థాయి విలువ ఇచ్చారో ఈ కూటమి ప్రభుత్వాన్ని గమనించమని, ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నాం.